హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎంబీబీఎస్ సీటు ఫ్రీ సీటు ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కానీ తెలంగాణకు సంబంధించిన కానీ కట్ ఆఫ్స్ చూద్దాం. మరి ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎగ్జామినేషన్స్ అయితే నిన్న మరి 4వ తారీఖు అయిపోయినాయి. సండే 4వ తారీఖు కంప్లీట్ అయిపోయినాయి. ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తాయని ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ క్లారిటీ. నాకు ఎన్ని మార్క్స్ వస్తాయని వాళ్ళు మరి ఇంకా మరికి కీ రాలేదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి స్టూడెంట్స్కి ఒక అంచనాకైతే వచ్చేసారు. 90%, 100% స్టూడెంట్స్ ఒక మరి 90% స్టూడెంట్స్ ఒక అంచనాకైతే వచ్చేసారు. నాకు ఎంబీబీఎస్ సీటు వస్తుందా లేదా అనే అంచనాకి రాయటం జరిగింది. మరి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఏపీలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఎంతవరకు కట్ ఆఫ్ ఉన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మరి ఆంధ్ర యూనివర్సిటీకి ఎంత ఉండొచ్చు అంటే మరి అప్రాక్సిమేట్గా మరి ఈసారి అయితే 600 మరి 24లో 615 ఉంది. ఈసారి మరి తగ్గిద్దా పెరిగిద్దా, ఎందుకంటే ఫిజిక్స్ పేపర్ కూడా చాలా టఫ్గా ఉంది. మరి 4వ తారీఖు పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇండియా లెవెల్లో కూడా చాలా చెప్తున్నారు ఫిజిక్స్ చాలా మరి 610 ఏమన్నా కట్ ఆఫ్ వస్తుందా, మరి ఇదేమన్నా తగ్గుతుందా, 630 మార్కులకు వస్తుందా, సపోజ్ బీసీఏకి ఇది ఒక 560కి వస్తుందా, మరి అదేవిధంగా 550కి బీసీబీకి వస్తుందా, మరి 565కి బీసీసీకి 565కి రావచ్చు. మరి కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెడితే మరి బీసీడీకి ఆంధ్ర యూనివర్సిటీలో బీసీడీకి ఇది 580 ఏమైనా కట్ ఆఫ్ వస్తుందా చూద్దాం. వెయిట్ అండ్ 500 ఇది బీసీఈకి 510 ఏమైనా కట్ ఆఫ్ వస్తుంది. ఎస్సీ స్టూడెంట్స్ మరి ఈసారి ఏమైనా సీట్స్ పెరుగుతాయి. లాస్ట్ ఇయర్ అయితే మనకి పులివెందుల్లో పెరగలేదు, పాడేరు ఇలా మచిలీపట్నం ఇలా అన్ని కాలేజీల్లో కొన్ని 150 సీట్ల దాకా అయితే పెరగలేదు. మరి ఈసారి సీట్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అంటే అడ్డుకున్నారు, కానీ ఈసారి అయితే మరి గవర్నమెంట్ కంపల్సరీగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఈసారి మరి ఎస్సీ వాళ్ళకి 500కి ఏమైనా సీట్స్ వస్తాయా, మరి ఎస్టీ పిల్లలకి 450కి ఏమైనా వచ్చే అవకాశం ఉందా చూద్దాం. మరి వీఆర్ వెయిటింగ్, వీ హ్యావ్ టు సీ అండ్ వాచ్ అండ్ సీ అనమాట. ఎస్వీ రీజియన్కి వద్దాం. సర్వ ఎస్వీ రీజియన్లో 601 వాళ్ళకి మరి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అమ్మ. దీనికి సంబంధించింది ఏంటంటే ఇది మరి 590 మార్కులకి ఏమైనా కట్ అవుతుందా, ఇది చూసినట్టయితే 600కి మరి 616 కదా, ఈడబ్ల్యూఎస్ 600కి ఏమైనా కట్ అవుతుందా, మరి బీసీఏకి ఇది 550కి ఏమైనా. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పేపర్ అయితే చాలా టఫ్గా ఉంది. ఫిజిక్స్ పేపర్ అయితే రాడ్ పేపర్ అమ్మ, అది జేఈ లెవెల్ ఉంది, ఆల్రెడీ కూడా జేఈ లెవెల్ ఉండటం జరిగింది. మరి బీసీబీకి ఇదేమన్నా 545కి వచ్చే అవకాశం ఉందా, మరి బీసీసీకి 490 మార్కులకి ఏమైనా అవకాశం ఉండొచ్చా, తర్వాత బీసీడీకి సంబంధించిన 540 మార్కులకి ఏమైనా సీటు వస్తుందా, మరి కట్ ఆఫ్ మరి పెరుగుతుందా తగ్గుతుందా. మరి అదేవిధంగా బీసీఈకి 2024లో 553 వచ్చింది. మరి బీసీఈ మైనారిటీకి ఇది 545కి ఏమైనా వస్తుందా. తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ 505 వచ్చిందాం. ఎస్సీ స్టూడెంట్స్ 505 అంటే ఈసారి ఏమైనా 490కి వచ్చే అవకాశం ఉందా. మరి ఎస్టీ స్టూడెంట్స్ ఈసారి ఏమైనా 455కి వచ్చే అవకాశం ఉందా. ఇది స్టూడెంట్స్ మరి ఏపీకి సంబంధించిన ఆంధ్ర యూనివర్సిటీ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి మరి సంబంధించింది. మరి తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి మరి ఏ విధంగా ఉందో ఒకసారి చెక్. మరి ఇక తెలంగాణకు సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ కట్ ఆఫ్, దిస్ ఈజ్ ఓయూ యూనివర్సిటీ కట్ ఆఫ్ అమ్మ. ఇది సర్వే లాస్ట్ ఇయర్ ఓపెన్లో 528కి వచ్చింది. ఈసారి 520కి ఏమైనా వచ్చిద్దా. తర్వాత బీసీఏకి ఇది 415కి ఏమైనా వచ్చిద్దా. బీసీబీకి లాస్ట్ ఇయర్ లక్కీ ఫెలోస్ అంటే బీసీఏ ఫెలోస్. ఇక్కడ అందరికి చూడండి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కంటే కూడా ఎస్టీ స్టూడెంట్స్ కూడా అంటే కూడా 415కి అయితే వచ్చింది. బీసీఏకి ఇదేమైనా 495 మార్కులకి ఏమైనా వస్తుందా, దిగి వస్తుందా చూద్దాం మనం. ఇక్కడ ఇది 444కి వచ్చేసింది బీసీసీకి. ఇప్పుడు ఈసారి 435కి ఏమైనా వచ్చిద్దా. మరి కట్ ఆఫ్ అయితే మరి 510 500కి బీసీడీకి 505కి ఏమైనా వచ్చిద్దా.
మరి అదేవిధంగా బీసీఈకి 490 మార్కులకి ఏమైనా వచ్చే వాకుంది. ఎస్సీ స్టూడెంట్స్ కనీసం 430కి ఏమైనా వచ్చిద్దా? ఎస్సీ స్టూడెంట్స్ 445, ఎస్టీకి ఎక్కువ అయింది. మరి ఇది కూడా 435కి ఏమైనా వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి 520కి ఈసారి వచ్చే అవకాశం ఉంది, మెండుగా కనిపిస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరు రాయలా, చాలా కష్టం ఉంది. రాయనప్పుడు ఏంది, ఉన్నవాళ్ళకి ఇవ్వాలి కదా సీట్లు, డెఫినెట్గా ఉన్నవాళ్ళకి ఇవ్వాలి. మరి ఈసారి మరి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసినట్టు 68 కాలేజీలు ఉన్నాయి. 68 కాలేజీలు ఉన్నాయి. దానిలో 35 కాలేజీలు వచ్చేసి మనకి తెలంగాణలో 35 కాలేజీలు వచ్చేసి గవర్నమెంట్లో ఉండటం జరుగుతుంది. తెలంగాణ స్టూడెంట్స్ చాలా లక్కీ అనుకోవచ్చు ఈ విషయంలో. మరి చూద్దాం మరి ఏ విధమైన కట్ ఆఫ్స్ ఉన్నాయో. మరి మనకు చూసినప్పుడు ఫిజిక్స్ అయితే రఫ్ అల్లాడిచ్చేసారు. నిన్న పేపర్లో నీట్లో ఫిజిక్స్ పిల్లలు ఎవరు చేయలేకపోయారు. చాలామంది మరి కామెంట్స్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా, తెలంగాణ చూసుకోండి పిల్లలు రాడ్ పేపర్ అది. మరి బాటనీ, జువాలజీ కొద్దిగా పర్వాలా, కెమిస్ట్రీ మరి మోడరేట్గా ఉంది. ఫిజిక్స్లో కనీసం 45 కదా, 45, 180, 45, 4 కనీసం నాకు తెలిసి ఒక 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేసారో లేదనేది డౌట్. అంటే 10 × 4 అంటే 40 మార్కుల కంటే ఎక్కువ రావమ్మా ఫిజిక్స్లో 40 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. మరి స్టూడెంట్స్ ఎవరైతే మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన నీట్ కట్ ఆఫ్స్ మనకి ఇస్తాం. ప్రతి ఒక్కరు మన దగ్గర డేటా అయితే ఉంది. మరి ఎక్సెల్ షీట్ కూడా ప్రజెంట్ చేస్తాను నేను. మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఏ విధమైన మార్క్స్ ఎక్కడెక్కడ రావాలో మరి ఎక్సెల్ షీట్ కూడా మరి కట్ ఆఫ్స్ కూడా ఇచ్చేస్తాయి. ఎవరికైతే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, నాతో డైరెక్ట్గా మాట్లాడితే ఎక్సెల్ షీట్లో ఉన్న కట్ ఆఫ్స్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. కౌన్సిలింగ్ అప్పుడు కూడా నేను ఈ యొక్క ర్యాంక్స్ వచ్చేస్తాయి కదా. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు మార్క్స్ రాలేదు, నాకు ఎంసెట్లో సరిగా మార్క్స్ రాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక వీడియోలో చేస్తే వీడియో లెంతీ అయిపోతుందమ్మా. ఇప్పుడు ఎంసెట్లో మార్క్స్ రాలేదు, నేను లాంగ్ టర్మ్ తీసుకోవాలా, షార్ట్ టర్మ్? ఆల్రెడీ 4 లాంగ్ టర్మ్లు తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, 5వ లాంగ్ టర్మ్ కూడా రెడీ అయిపోతున్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. అది మంచిదా చెడ్డదా అనేది వాళ్ళ విజ్ఞత, పేరెంట్స్ విజ్ఞతకి వదిలేయటం జరుగుతుంది స్టూడెంట్స్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు అనేకమైనవి ఒక వీడియో చేస్తాను నేను. మార్క్స్ రాకపోతే ఎలా, డ్రాప్ తీసుకోవాలా, డ్రాప్ తీసుకోకూడదా, మరి అవి ఏ విధమైన ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మరి క్విట్ అవ్వాలి నేను ఈ యొక్క అనే విషయాలు మనం ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం. మరి ఒక వీడియోలో సరిపోతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఇది కట్ ఆఫ్ ఉన్న పరిస్థితి అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్.